భర్తను హత్య చేసిన భార్య. వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు. పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లిరాజు 34 ఏళ్ల వయసు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు మరొకరి సాయంతో భార్య ఈ ఘాతకానికి పాల్పడినట్టు విచారణలో గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్ స్టేషన్లో టెక్కిలి డీఎస్పీ లక్ష్మణరావు విలేకరులు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగల వీధికి చెందిన నల్లిరాజుకు మౌనికతో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరికి 2 పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగ వీధికి చెందిన గుండు ఉదయ్ కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్ కుమార్ నిర్ణయించారు. తర్వాత ఎక్కడికైనా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు. పక్కా పథకం ప్రకారం మౌనిక ఉదయ్ కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబర్తో అమ్మాయిల చాటింగ్ చేసి ఉదయ్ కుమార్ని ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా అది సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాతలు ఇచ్చి చంపాలని కుట్ర చేశారు. ఇందుకు ఉదయ్ కుమార్ తన బావ మాదిగ వీధికి చెందిన సోదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరారు. కుట్రలో భాగంగా ఉదయ్ కుమార్ పర్లాకిమిడి ఆర్ఎంపీ వైద్యుడి వద్ద 10 నిద్రమాతలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో 4 నిద్రమాతలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకు వచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో 6 మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్ కుమార్ చౌదరి మల్లికార్జునరావుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11:30 సమయంలో ఇద్దరు వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్ళారు. రాజు కాళ్ళు చేతులు మల్లికార్జునరావు పట్టుకోక ఛాతిపై ఉదయ్ కుమార్ కూర్చొని తల గలతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైకు, చెప్పులు, మద్యం బాటిల్ని హరిజన వీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్ కుమార్, మల్లికార్జునరావు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసనపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సిఐ వి రామారావు, ఎస్డిఐ లావణ్య, బీసీలు జి జీవరత్నం, డి గౌరవశంకర్ రావు, పరమేశ్వరను అభినందించి రివార్డులు అందజేశారు. గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం చూస్తూనే ఉండండి.